ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అబ్బా, చాలా రోజుల తర్వాత పులివెందుల ప్రజలు గుర్తొచ్చారు. చాలామంది అడిగారు నన్ను, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళి కట్టారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు. ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు. అబ్బాయి, ఒకరినేమో అంబులెన్స్లో చంపారు, ఇంకొకరేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు. జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి? డిపాజిటే రాని పరిస్థితి. పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన్ అన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు. అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మనం మమేక్యం అవ్వాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు. క్వింటాల్కి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి, తేడా తెలీదు. ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అదే అట్లనే ఉంటుంది. అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజలతో మమేక్యం అవ్వాలా. మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.